వారం ఈ రోజు కూడా మనం ఎస్తేర్ గ్రంథాన్ని మన ధ్యానంలోనికి మనం తీసుకురాబోతున్నాం ప్రియమైనలారా. మరి ఎస్తేర్ గ్రంథము ప్రియమైనలారా ఏ సమయంలో రాయబడింది అంటే, మరి పోయిన వారం మనం వాక్యం విన్నాం. మరి యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూసాం. మరి దానియేలు, షడ్రాక్, మేషాక్, అబేద్నెగోల గురించి మనం వాక్యం విన్నప్పుడు, మరి యెరెమీయా ప్రవక్త ద్వారా మనకు చదివినటువంటి కార్యములు, మరి విన్నటువంటి కార్యములను బట్టి మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలను 70 సంవత్సరాలు బానిసత్వములోనికి, బాబిలోను సామ్రాజ్యములోనికి, పర్షియా సామ్రాజ్యంలోనికి దేవుడు వారిని పంపించినట్లు మనం చూసాం. మరి ఆ 70 సంవత్సరాలు వారు ఆ బాబిలోను సామ్రాజ్యంలోనే బానిసలుగా వారు పనిచేశారు. మరి 70 సంవత్సరాలు బానిసత్వములో ఉండి పూర్తయిన తర్వాత కొంతమంది వారు ప్రియమైనలారా ఈ బాబిలోను సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి మరలా వారి స్వదేశమైన ఇశ్రాయేలు దేశమునకు, కానాను దేశమునకు వారు చేరుకున్నారు. కానీ ప్రియమైనలారా కొంతమంది 70 సంవత్సరాలు దేవుడు నియమించినటువంటి కాలము పూర్తయిన తర్వాత కూడా ప్రియమైనలారా కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైనలారా ఈ పొరుగు దేశమైనటువంటి వారి సొంత దేశము కానిటువంటి బాబిలోను దేశమును విడిచి వారి సొంత దేశానికి తిరిగి వెళ్లకుండా వారు ఏం చేశారంటే ఈ బాబిలోను సామ్రాజ్యంలోనే మిగిలిపోయారు. వారి సొంత ఊరికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడకుండా వారు ఏం చేశారంటే బాబిలోను దేశములోనే ఉండిపోవడానికి వారు ఇష్టపడ్డారు. మరి వారి సొంత ఊరికి తిరిగి వెళ్ళనటువంటి ప్రజల మధ్యలో జరిగినటువంటి సంఘటనలే ఈ ఎస్తేర్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియమైనలారా. మరి సుమారుగా 100 సంవత్సరాలు అంటే ఎప్పుడైతే ఈ నెబుకద్నెజర్ రాజు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని పాడు చేసి మరి యెరూషలేం పట్టణాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని కూల్చివేసి, యూదా పట్టణాన్ని కూల్చివేసి మరి ఇశ్రాయేల్ ప్రజలను మరి బానిసత్వములోనికి తీసుకువెళ్ళినటువంటి సంవత్సరం నుండి సుమారు 100 సంవత్సరాలు తర్వాత జరిగినటువంటి సంఘటనే ప్రియమైనలారా ఈ ఎస్తేర్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ ఆఫ్టర్ 100 years of the day of exile that this book of Esther was written. మరి సుమారుగా మరి ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ప్రియమైనలారా ఈ ఎస్తేర్ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అని మనం చూసిన వారం అయితే, ముందు రాజుగారు, మరి రాజుగారు తర్వాత ఎస్తేర్ రాణి తర్వాత మొర్దెకై, మరి మొర్దెకై అయిన తర్వాత హామాన్. ఈ నలుగురు వ్యక్తులు ఈ గ్రంథంలో ముఖ్యమైన పాత్ర పోషించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ప్రియమైనలారా ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఎస్తేర్ గ్రంథం అంతా కూడా దేని గురించి వ్రాశారు, మరి ఏం రాయబడింది అనేటువంటి విషయాలు మనం గమనించుకుంటూ పూర్తిగా 1 నుండి 10 అధ్యాయాలు పూర్తిగా ఒక్కొక్క అధ్యాయాన్ని నేను వివరించి చెప్పబోతున్నాను. ఎందుకంటే రేపు మీరు ఎస్తేర్ గ్రంథం చదివినప్పుడు మీకు అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. చాలా మంది మీరు అనుకుని ఉండవచ్చు, ఎస్తేర్ గ్రంథాన్ని ఎన్నోసార్లు నేను చదివాను కానీ నాకు అర్థం కాలేదు, మరి చాలా కష్టంగా ఉంది అని. కానీ ఈ రోజు మరి ఈ యొక్క బైబిల్ స్టడీని మీరు శ్రద్ధగా ఆలకించిన వారైతే బహుశా మీ ఆత్మీయ జీవితానికి చాలా ప్రయోజనకరముగా ఉంటుంది. మరి నేను చెప్పిన ప్రకారముగానే 70 సంవత్సరాలు దేవుడు నియమించినటువంటి కాలం పూర్తయిన తర్వాత కొంతమంది బబులోను దేశాన్ని విడిచి వారి సొంత దేశమైన యూదా, ఇశ్రాయేలుకి తిరిగి వెళ్ళిపోయిన వారిలో మనం చూసాం పోయిన వారం నెహెమ్యా, ఎజ్రా, మరి జెరుబాబెల్ గురించి, నెహెమ్యా గురించి మనం విన్నాము వాక్యం. మరి ఈ నెహెమ్యా, ఎజ్రా, జెరుబాబెల్ వీరందరూ వారితో పాటు చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఈ బబులోను సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వారి సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయి మరి వారి పట్టణాలని వారు తిరిగి ఏ విధముగా కట్టుకున్నారో జెరుబాబెల్ని దేవుడు ఉపయోగించుకున్నాడు. జెరుబాబెల్ని దేవుడు ఏ విధముగా ఉపయోగించుకున్నాడంటే
పాడైపోయినటువంటి యెరూషలేము దేవాలయము మరలా కట్టబడడానికి జెరుబాబేలుని దేవుడు వాడుకున్నాడు. అదే విధముగా ఎజ్రా ద్వారా మరి వారు మర్చిపోయినటువంటి తోరా అంటే ఏంటి? మోషే ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ధర్మశాస్త్రమును తోరా అని పిలుచుకుంటారు యూదులు. మరి వారు మర్చిపోయినటువంటి ధర్మశాస్త్రమును వారికి మరలా గుర్తు చేయడానికి, వారికి మరలా నేర్పించడానికి దేవుడు మరి యాజకుడైన ఎజ్రాని దేవుడు నడిపించాడు, వాడుకున్నాడు. అదే విధముగానే యెరూషలేము పట్టణము కూలిపోయినటువంటి స్థితిలో ఉంటే, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడలు కూలిపోయినటువంటి స్థితిలో ఉంటే, ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి, మరి ఆ గోడలు తిరిగి కూలిపోయినటువంటి గోడలు పాడైపోయినటువంటి పట్టణాన్ని మరలా కట్టడానికి దేవుడు నెహెమ్యాతో పాటు అనేకులను దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనలారా. మరి వారి పట్టణాన్ని వారు మరలా తిరిగి కట్టుకుని, వారి మందిరాన్ని వారు తిరిగి కట్టుకుని, కొంత అనేకులైన వారు, బానిసత్వంలో ఉన్న వారు అనేకులు ఈ బబులోనుని విడిచిపెట్టి వారి సొంత ఊరికి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం వారి స్వంత ఊరికి వెళ్ళిపోకుండా ఈ పర్షియాలోనే, అంటే ఈ బబులోను సామ్రాజ్యంలోనే మిగిలిపోయారు. అంటే మళ్ళీ కుటుంబాన్ని అంతా కూడా తీసుకుని ఇస్రాయిల్ వెళ్ళేదానికంటే ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారో మరి ఏమనుకున్నారో. మరి ప్రియమైనలారా, ఆ బబులోనులోనే ఉండిపోయి ఆ బబులోను సామ్రాజ్యంలోనే వారి జీవితమును కొనసాగించుకుంటూ మిగిలిపోయినట్లు మనం చూస్తున్నాం. వారి మధ్యలో జరిగినటువంటి సంఘటనలే ఇవన్నీ కూడా ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మరి ఈ ఎస్తేరు గ్రంథములో విశేషమైన కొన్ని విషయాలు మనం గమనించాలి. ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు 10 అధ్యాయాలు ఉంటుంది. ఈ 10 అధ్యాయాల్లో మనం చూసిన వారం అయితే ఒక్కసారి కూడా దేవుడు అనేటువంటి పదం ఉండదు. నేను మరలా చెప్తున్నాను, ఈ 10 అధ్యాయాల్లో కూడా ఒక్కసారి కూడా దేవుడు అనేటువంటి పదం అక్కడ వ్రాయబడి ఉండదు. The word God is not mentioned in the book of Esther even once. ఒక్కసారి కూడా మెన్షన్ చేయబడలేదు, రాయబడలేదు. దేవుడు అనేటువంటి పదమే ఆ గ్రంథంలో ఉండదు. ఇది మనకి విచిత్రం అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? బైబిల్ అంటే దేవుని కార్యములు, దేవుడు తన ప్రజలను ఏ విధముగా రక్షించాడో, మరి దేవుని యొక్క కార్యములు వ్రాయబడినటువంటి గ్రంథమే బైబిల్. మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి గ్రంథమే బైబిల్ అని మనం అందరం కూడా నమ్ముతాం. మరి దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి గ్రంథములో, దేవుని గురించే వ్రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో, మరి ఆ పరిశుద్ధ గ్రంథములో ఒక పుస్తకమైన ఎస్తేరులో దేవుని గురించే ప్రస్తావన రాలేదు అంటే ఇది మనకి విచిత్రం అనిపిస్తుంది. కానీ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రియమైనలారా. ఆ కారణాలు ఏంటనేది మనం ప్రభు చిత్తమైతే మరి చివరిలో మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మొదటి 2 అధ్యాయాలు మనం చూసిన వారమైతే ప్రియమైనలారా, ఇంతకు ముందు నేను చెప్పాను, ఈ గ్రంథం అంతట్లో, ఈ పుస్తకం అంతట్లో, ఈ ఎస్తేర్ పుస్తకం అంతట్లో 4 ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు. మొదటిదిగా ఆ బబులోను పర్షియా సామ్రాజ్యానికి రాజు, రెండోది ఎస్తేర్ రాణి, మూడోది హామాను, 4వది మొర్దెకై. మరి ప్రియమైనలారా, మొదటి 2 అధ్యాయాలు నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొదటి 2 అధ్యాయాల్లో ఏం జరుగుతుంది? మరి ఆ సామ్రాజ్యపు రాజుగారు తన గొప్పతనాన్ని, తన యొక్క బలాన్ని, తన యొక్క మరి డబ్బుని అందరికీ తెలియపరచాలని, ప్రపంచంలో ఉన్న వారు అందరికీ తెలియపరచాలని, తన ఘనత ఎంత గొప్పదో, తను ఎంత గొప్పోడో, తన గొప్పలు చెప్పుకోవాలని చెప్పేసి ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తారనమాట. ఆ విందు, ఎవరైనా ఒక విందు చేసుకుంటే సామాన్యంగా 1 రోజు చేస్తారు, లేదంటే 2 రోజులు చేస్తారు. పాతకాలంలో మన భారతదేశంలో వినేవాళ్ళు 7 రోజులు పెళ్లిళ్ళని. కానీ ఆ 7 రోజులు చేసుకునేటువంటి పెళ్లిళ్ళు ఇప్పుడు ఏమైపోయాయంటే కరిగి 1 రోజు అయింది, 1 రోజు పెళ్లి అయింది, 1 పూట అయిపోయింది. మరి అలాగున ప్రియమైనలారా, 1 రోజు విందు చేస్తారు, లేదంటే ఎక్కువగా చేస్తే 2 రోజులు 3 రోజులు విందులు చేస్తారు. కానీ ఈ రాజుగారు తన గొప్పని చాటి చెప్పడానికి కోసం 187 రోజులు విందుని ఏర్పాటు చేశారు.
ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 187 days, 187 రోజులు ఒక విందుని ఏర్పాటు చేసి ప్రియమైనలారా పండగ చేసుకో. ఆ 187 రోజులు కూడా పండగగా విందుగా ప్రకటించి తన గొప్పని చాటుకుంటూ రోజు తాగి తందనాలాడుతూ ప్రియమైనలారా వచ్చారు. ఆ 186 రోజులు విందు పూర్తవగానే చివరి రోజైన 187వ రోజున ప్రియమైనలారా అంతా గొప్పలు చేసుకుని చూపించుకుని గొప్పలు చెప్పుకుని అంతా అయిపోయిన తర్వాత ఈ చివరి రోజున ఏం చేశాడంటే ఫుల్ గా తాగి మత్తులో ఉన్నప్పుడు తన భార్య అంటే ఆ సామ్రాజ్యానికి రాణి అయినటువంటి వష్తిని, ఆ రాణి వష్తిని వచ్చి తన అందాన్ని అక్కడ ఆ విందులో పాల్పొందులు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి చూపించాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆ రాణి గారు వచ్చి తన అందాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చూపించాలని చెప్పి ఆజ్ఞాపిస్తే ఈ రాణి గారు ఒప్పుకోదండి. రాణి వష్తి నేను ఆ పని చెయ్యను అని చెప్పి రాజుగారి యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తుంది. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఆ తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో, తెలియక చేశాడో, తెలిసి చేశాడో, లేకపోతే తన అహంకారమును బట్టి చేశాడో, ఏం చేస్తున్నాడంటే మరి ఆ రాణి వష్టిని తన స్థానము నుండి తీసివేసి తను ఇంకా రాణి కాదు అని చెప్పి పక్కన తోసేసి తను ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఒక పెద్ద బ్యూటీ కాంటెస్ట్, తెలుగులో ఏమంటాం నాకు ఎలా చెప్పను, స్వయంవరము అని చెప్పేదానికంటే మరి ఒక ఆ బ్యూటీ కాంటెస్ట్, మరి అందాల పోటీ, అంటే ఆ దేశంలో అతి ఎక్కువగా అందగత్తెలు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఆ పోటీలో పాల్పొందులు తీసుకోవాలి. ఆ అందాల పోటీలో పాల్పొందులు తీసుకుని ఎవరైతే అందరికంటే ఆ పోటీలో గెలుస్తారో, అతి అందమైనటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీని పెళ్లి చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తారనమాట. మరి ఆ అందాల పోటీలో చాలా మంది స్త్రీలు వచ్చి పాల్పొందులు తీసుకుంటారు. ఆ అందాల పోటీలో చాలా మంది స్త్రీలు వచ్చి పాల్పొందులు తీసుకుంటే మరి ఆ పోటీలో ఈ ఎస్తేర్ అనేటువంటి యూదురాలు కూడా వచ్చి పాల్పొందులు తీసుకుంటుంది అనమాట. పాల్పొందులు తీసుకుంటానికి వచ్చినప్పుడు తన సొంత కార్యములను దాచి ప్రియమైనలారా తాను యూదురాలని, తాను ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి అక్కడ నిజం చెప్పకుండా ఏమండి అందరిలో ఒక్కటి లాగానే ప్రియమైనలారా తన నిజ స్థితిని తెలియపరచకుండా, తను యూదురాలనేటువంటి విషయాన్ని తెలియపరచకుండా ఆ అందాల పోటీలో ప్రియమైనలారా పాల్పొందులు తీసుకుంటుంది. ఆ పోటీలో ఏమవుతుందంటే అందరికంటే అందంగా ఉండేటువంటి వ్యక్తి ఎస్తేరు కనుక ఆ పోటీని గెలుస్తుంది. తన ఈ ఎస్తేరు యొక్క అందాన్ని చూసినటువంటి రాజుగారు మైమరిచి ఈమెని పెళ్లి చేసుకోవాలని ఆశపడి ప్రియమైనలారా ఈ ఎస్తేర్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకోవటమే కాదు, మరి ఆ సామ్రాజ్యానికి, పర్షియన్ ఎంపైర్ కి, పర్షియా అనేటువంటి సామ్రాజ్యానికే రాణిగా ఎస్తేర్ని ప్రకటిస్తారు. కొత్త రాణిగా రాణి వష్టి స్థానంలో ప్రియమైనలారా మరి ఎస్తేర్ని ఆ సామ్రాజ్యానికి రాణిగా ప్రకటించినట్లు ప్రియమైనలారా మనం ఈ మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాదు ఈ 2 మరి అధ్యాయాల్లో మనం చూసేటువంటి మరికొన్ని విషయాలు ఏంటి అని మనం చూసిన వారం అయితే ఆ 2వ అధ్యాయంలో ఇంకొక విశేషమైన విషయం జరుగుతుంది. ఈ మొర్దెకై ఎంటర్ అవుతాడు అనమాట. ఈ మొర్దెకై ఎప్పుడు కూడా మరి రాజుగారి యొక్క రాజభవనం గుమ్మం దగ్గర నిలబడుతుంటాడు. ఆ గేట్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గరనే నిలబడుతూ ఉంటాడు. ఆ గేట్ దగ్గర ఒక రోజు యథాప్రకారంగా ప్రతిరోజు నిలబడుతున్నట్లుగానే ఆయన నిలబడుతున్నప్పుడు ఆ గోడ వెనకాల మరి రాయల్ సోల్జర్స్, రాయల్ అంటే ఏమంటాం తెలుగులో, మరి రాజుగారికి దగ్గరగా పనిచేసేటువంటి సైనికులలో ఇద్దరు ఏం చేస్తున్నారంటే వారు మాట్లాడుకునేటువంటి మాటలు వింటాడనమాట. గోడ వెనకాల నిలబడి వింటాడు. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు వారిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు. ఏమని ప్లాన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా సరే ఈ రోజు రాత్రి లేదా ప్రియమైన ఈ రోజుల్లో దగ్గరలో ఉన్న రోజుల్లోనే రాజు గారిని చంపేయాలని ప్లాన్ వేస్తుంటారు.
రాజుగారిని చంపేయాలని ప్లాన్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే, ఈ గోడ వెనుక ఉన్నటువంటి ఏమంటే యథాప్రకారంగా వచ్చి నిలబడేటువంటి మొర్దెకై, యూదుడైన మొర్దెకై ఈ సైనికులు మాట్లాడేటువంటి మాట విని వెంటనే ఈ విషయాన్ని ఎస్తేరు రాణికి తెలియపరుస్తాడనమాట. ఎస్తేరు రాణి కూడా యూదురాలు మర్చిపోకండి. మరి యూదురాలు గనుక, బంధువు గనుక వెంటనే రాణి గారికి కౌరు చేసి, ప్రియమైనలారా, ఈ మొర్దెకై ఏం చేస్తాడంటే తన బంధువు అయిన ఆ దేశానికి రాణి అయిన ఎస్తేరుకి ఏం చెప్తాడు, ఇలా సైనికులు ఇద్దరు మరి రాజుగారిని చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు, నువ్వు వెంటనే జాగ్రత్త పడి రాజుగారికి విషయం తెలియపరచు అని చెప్పి ఈ విషయాన్ని రాణి గారికి కౌరు చేస్తాడు. మరి రాణి గారికి ఈ విషయం తెలిసిన వెంటనే ఏం చేస్తుందంటే వెంటనే వెళ్ళి రాజుగారికి విషయం చెప్తుంది, ఇలా ఫలానా ఇద్దరు సైనికులు నిన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు కనుక ఈ విషయం మరి పక్క నుండి మరి వారిద్దరూ మాట్లాడుకుంటుంటే మొర్దెకై అనేటువంటి యూదుడు ఈ మాట విని నాకు కౌరు చేశాడు, నేను మీకు చెప్తున్నాను అని చెప్పి మరి ఈ ఎస్తేరు రాణి రాజుగారికి విషయం తెలియపరుస్తుంది. వెంటనే రాజుగారికి విషయం తెలిసిన వెంటనే ఏం చేస్తాడు, ఆ ఇద్దరు సైనికులను తీసుకొచ్చి వారిని మరి చంపేస్తాడు, వారి యొక్క ప్రాణాలను తీసి మరి చాలా సంతోషంగా ఉంటాడు. అరే, నన్ను కూడా నా ప్రాణాన్ని రక్షించడానికి నన్ను ప్రేమించే వారిలో ఉన్నారని చెప్పేసి మొర్దెకై విషయంలో చాలా సంతోషించి, మరి మొర్దెకై ఫలానా రోజు నా ప్రాణాన్ని కాపాడాడని చెప్పి రాజుగారుల గురించి రాసేటువంటి బుక్ ఆఫ్ క్రానికల్స్ అంటాం. తెలుగులో ఎలా ఉంది నాకు తెలియదు, కానీ బుక్ ఆఫ్ క్రానికల్స్ రాజుల యొక్క చరిత్రను రాసేటువంటి పుస్తకం అన్నమాట. రాజుల యొక్క చరిత్రలను, రాజుగారి యొక్క ముఖ్యమైన కార్యములను వ్రాసేటువంటి పుస్తకం అనేది ఒకటి ఉంటుంది. ఆ పుస్తకంలో ఆయన ఏం చేస్తున్నాడు, మరి మొర్దెకై ఫలానా రోజు నా ప్రాణాన్ని కాపాడాడు అని చెప్పి మొర్దెకై గురించి రాజుగారు ఏం చేస్తాడు, ఆ రాజుగారి గురించి రాజుగారి చరిత్రలు రాసేటువంటి పుస్తకంలో ఈ విషయాన్ని రాపిస్తాడనమాట. రాపించి అంతటితో మరలా మర్చిపోతాడు. మళ్ళీ యథాప్రకారం ఈ మొర్దెకై ఏ రోజుకి ఆ రోజు రాజుగారి భవనం ఆ కాంపౌండ్ గేట్ దగ్గర రోజు వచ్చి నిలబడడం, మరి అలా ముందుకు సాగుతూ ఉంటాడు. ఇది ఇలాగున ప్రియమైనది ఏమిలారా 2 అధ్యాయాలు పూర్తవుతుంది అనమాట. 2 అధ్యాయాలు పూర్తవుతుంది. 2 అధ్యాయాలు పూర్తయిన వెంటనే అక్కడ జరిగేటువంటి కార్యం ఏంటి అని మనం చూసిన వారమైతే 3వ అధ్యాయంలో హామాన్ అనేటువంటి వ్యక్తి ఎంటర్ అవుతాడు. ఈ హామాన్ ఎవరు? 3వ అధ్యాయంలో హామాన్ గురించి మనం చదివిన వారమైతే హామాన్ ఒక హగగైట్, అంటే కానానీయుల వంశస్థుడు అనమాట. మరలా నేను చెప్తున్నాను, కానాన్ దేశమునకు చెందినటువంటి ఒక వ్యక్తి, అంటే ఇశ్రాయేలు వ్యక్తి కాదు, ఇశ్రాయేలు వంశానికి పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ప్రియమైనలారా బయటికి వచ్చినప్పుడు ఈ కానాను దేశమును స్వతంత్రించుకుంటారు. మరి ఇశ్రాయేలు ప్రజలు కానాన్లో ప్రవేశించక ముందు ప్రియమైనలారా కానాను దేశంలో కొంతమంది నివాసం చేస్తూ ఉండేవారు అనమాట. ఆ కానానీయుల్ని తరిమి వారిని వెళ్ళగొట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఈ కానాను దేశమును స్వతంత్రించుకుంటారు. వెళ్ళగొట్టబడినటువంటి ప్రజలలో ఆ వంశానికి చెందినటువంటి వ్యక్తి హామాన్. కనుక న్యాచురల్ గానే ఏంటంటే మరి ఇశ్రాయేల్ ప్రజలంటే వీరికి ద్వేషం ఉంటది. ఎందుకు చెప్పండి? వీరు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని, వారి యొక్క మూల పితరులు వాళ్ళందరినీ కూడా సొంత దేశమైన కానాను నుండి వారిని వెళ్ళగొట్టి, వారిని చంపి, వారి మీద యుద్ధం చేసి మరి వారిని వెళ్ళగొట్టి వారి దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు కనుక ఇశ్రాయేలు ప్రజలంటే వారికి ఎక్కడో కొంచెం బాధ, కోపము, ద్వేషం అనేది ఉంటుంది. మరి అలాగనే మనం చూసిన వారం అయితే మరి హామాను ఈ రాజుగారి యొక్క భవనంలో తన తెలివిని బట్టియో, తన జ్ఞానమును బట్టియో, తన చదువును బట్టియో రాజుగారు ఏం చేస్తారంటే రాజుగారు తర్వాత స్థానం, ఉన్నతమైన స్థానం, రాజుగారి తర్వాత మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి, అతి ఎక్కువ మరి అధికారము
మరి స్థానమానం ఉండేటువంటి వ్యక్తి ఎవరు అంటే నెక్స్ట్ హామాన్ అన్నమాట. మరి ఈ హామాను తనకున్నటువంటి స్థానమును బట్టి, తనకున్నటువంటి బలమును బట్టి, తనకున్నటువంటి జ్ఞానమును బట్టి చాలా అహంకారం కలిగినటువంటి వ్యక్తి. ఈయనకి ఏంటంటే, నేను రాజుగారి తర్వాత స్థానంలో నేనున్నాను గనుక ఈ సామ్రాజ్యములో మరి రాజుగారి తర్వాత నాకంటే గొప్పవాడు ఎవరు లేడు కనుక మరి ప్రతి ఒక్కరూ నేను వీధిలో నడిచినా, నేను ఎక్కడొచ్చినా నన్ను చూసినప్పుడల్లా ప్రజలు వణుకుతూ వారి చేతులు కట్టుకుని నాకు నమస్కారము చేయాలి అని చెప్పి ఆశపడేటువంటి వ్యక్తి. అలాగనే ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా వారికి ఈ హామాన్ అనేటువంటి వ్యక్తిని ఏం చేసేవారు, వచ్చినప్పుడల్లా హామాన్ చూసిన వెంటనే వాళ్ళు భయపడేవాళ్ళు, వణికేవాళ్ళు, చేతులు కట్టుకుని నమస్కారం చేసేటువంటి వారు. మరి హామానికి చెందవలసినటువంటి గౌరవాన్ని మరి ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా చెల్లించేవారు, ప్రతి ఒక్కరూ నమస్కారం చేసేటువంటి వారు. మరి అయితే ఈ మొర్దెకై యూదుడు గనుక యూదుల యొక్క విషయానికి వస్తే, యూదుల విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక గుణ లక్షణం ఏంటంటే వారి దేవునికి తప్ప వేరే ఎవ్వరికి వారు నమస్కారం చేయరు. మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే మరి దానియేల్, షడ్రాక్, మేషాక్, అబేద్నెగో, షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలు మరి ప్రియమైనలారా వారు రాజుగారికి నమస్కారము, రాజుగారిని పూజించడం వారు ఒప్పుకోలేదు కనుకనే వారు అగ్నిగుండంలో వేయబడ్డారు. మరి దానియేలు మరి సింహాల బోన్లో వేయబడడానికి కారణం ఏంటి? మరి రాజుగారి యొక్క విగ్రహానికి నమస్కారం చేయడానికి ఒప్పుకోకుండా ఆయన సొంత దేవునికే ఆయన ప్రార్థన చేశాడు కనుకనే మరి ప్రియమైనలారా సింహాల బోన్లో పడవేయబడ్డాడు దానియేలు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలలో ఉండేటువంటి ఒక గుణ లక్షణం, చాలా మంది మిగతా ఇశ్రాయేల్ ప్రజలు రాజీ పడిపోయి హామానికి నమస్కారం చేసినా కూడా మరి ప్రియమైనలారా ఈ మొర్దెకై మాత్రం ఏమండి ఎవ్వరికి నమస్కారం చేయడానికి ఇష్టపడేవాడు కాదు, దేవునికి తప్ప. అంటే దేవుడు అనేటువంటి పదం అక్కడ రాయబడలేదు, కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క గుణ లక్షణాన్ని నేను చెప్తున్నాను, ఇశ్రాయేల్ యొక్క గుణ లక్షణాన్ని నేను చెప్తున్నాను. మరి ఆ యూదుల గుణ లక్షణం ప్రకారముగానే ఎవ్వరికి నమస్కారం వారు చేయడానికి ఇష్టపడరు కనుకనే అలాగునే ప్రియమైనలారా వారి యొక్క సాంప్రదాయ ప్రకారం, వారి యొక్క ఇది ప్రకారముగానే ఏం చేస్తారంటే మరి హామాను కూడా నమస్కారం చేయడానికి ఇష్టపడడు. అప్పుడు ఈ హామాను కోపం వచ్చేస్తుంది, అరేరే ఈ సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరూ నాకు భయపడి నాకు నమస్కారం చేస్తుంటే ఈ మొర్దెకై ఒక్కడే నాకు నమస్కారం చేయడేంటి అని చెప్పి ఈ మొర్దెకై మీద కొంచెం కోపం పెంచుకుంటాడనమాట. ఈ మొర్దెకై మీద కొంచెం కోపం పెంచుకునేసరికి నిదానంగా ఆరాధిస్తాడు ఈ మొర్దెకై ఎవరు అని. మొర్దెకై గురించి ఆరాధించేసరికి ఈ మొర్దెకై యూదుడు, ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి వ్యక్తి అని తెలియంగానే ఇంకా కోపం. ఎందుకు చెప్పండి? ఇతడు కానాను దేశం హగగైట్ వంశానికి చెందిన వ్యక్తి. అంటే వీరు ఎవరు? మొదటి సమూయేలు 15వ అధ్యాయం మీరు చదివి చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా వీరి మీద యుద్ధం చేసి ఏమండి కానానీయులను హతమార్చారో, కానానీయులను వెళ్ళగొట్టారో మీరు చదివి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మరి ప్రియమైనలారా మరి ఈ హగ్గగైట్ని అతడి ఆ యొక్క విషయాన్ని గుర్తు చేసుకున్నాడో, ఏ విషయం చేసుకున్నాడో గాని మరి కారణం నమస్కారం చేయలేదు అని చెప్పి మొదలైంది. తర్వాత ఇశ్రాయేలు వంశానికి చెందిన వ్యక్తి అని తెలియంగానే ఇంకా కోపం, ద్వేషం ఈ హామాన్లో మొర్దెకై పట్ల, యూదుల పట్ల మరి రగిలిపోయినట్లు మనం చూస్తుంటాం. అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? ప్లాన్ చేసి తన తెలివితేటలు ఉపయోగించి రాజుగారు మత్తుగా ఉన్నప్పుడు, తాగి ఫుల్గా మత్తులో ఉండేటువంటి స్థితిలో ఉన్నప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే తన తెలివితేటలు ఉపయోగించి ఒప్పించేస్తాడనమాట. ఏమండి? ఒప్పించేసి ప్రియమైనలారా రాజుగారికి చెప్పి, రాజా ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారే వీరు అసలు మంచోళ్ళు కాదు, వీరిని ఎలాగైనా మనం చంపేయాలి అని చెప్పేసి ఒప్పించి మత్తులో సరే రాజుగారు ఏమంటాడంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నాకు ఓకే, నీ ఇష్టం అని చెప్పేసి మరి రాజుగారు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వెంటనే ఈ హామాన్ ఏం చేస్తాడు? ఒక చట్టాన్ని తయారు చేసి, ఆ చట్ట ప్రకారం ఏంటి అంటే
డైస్ ఏమంటాం తెలుగులో? ఆడుకుంటారు. ఈ పల్లెటూరులో మనం చూసిన వారం అయితే, లేదా రాజుల కాలంలో మనం చూసినట్లయితే గవలతో ఆడుకుంటారు. మరి ఆ గవలతో వారు ఏం చేస్తారంటే, ఆ హీబ్రూ భాషలో దాన్ని ఏమంటారంటే పూర్ అంటారు. పూర్ అంటారు. ఆ పూర్ అనేటువంటి గవ్వలను తీసి ఏం చేస్తారంటే వేసి, ఏ రోజు వీరిని చంపాలి అని చెప్పి ఆ రోజుని నిర్ణయించడానికి కోసం ఆ గవ్వలు వేసి, ఆ రోజుని నిర్ణయిద్దామని చెప్పి గవ్వలు వేసి, ఆ పూర్ అనేటువంటి గవ్వల్ని, ఈ మాటని మీరు గుర్తు చేసుకోండి, పూర్ అనేటువంటి మాట. ఎందుకంటే చివరిలో దీని గురించి ఒక విశేషత మనకి తెలియవస్తుంది అనమాట, తెలిసి వస్తుంది. మరి ఈ పూర్ అనేటువంటి హెబ్రీ భాషలో పూర్ అనేటువంటి ఈ గవ్వలను తీసి ఏం చేస్తారంటే వేసి, ఆ గవ్వల ప్రకారముగా ఒక రోజు నిర్ణయిస్తాడు. ఆ రోజు ఏంటంటే ఆదారు మాసములో, హెబ్రీ క్యాలెండర్ లో ఆదారు మాసములో 13వ రోజున ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ చంపేయాలి. అంటే బాబులోను సామ్రాజ్యములో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఇశ్రాయేలు ప్రజలు మిగిలిపోయారో వారందరినీ చంపేయాలని చెప్పి ఒక చట్టాన్ని తయారు చేసి, ఆ చట్టాన్ని రాజుగారి యొక్క వేలి ఉంగరం తీసుకుని ముద్ర వేసి, ప్రియమైన ఆ చట్టాన్ని ఏమండి దేశమంతా ప్రకటిస్తారు. ఎన్నో రోజు అంట? 13వ రోజు. ఏమండి ఆధార్ మాసం అంటే మన ప్రెసెంట్ క్యాలెండర్ మనం చూస్తే మన క్యాలెండర్ ప్రకారంగా ఫిబ్రవరి మాసం అన్నమాట. ఫిబ్రవరి మాసం. ఆ ఫిబ్రవరి మాసములో 13వ రోజున వారిని చంపేయాలని చెప్పి చట్టాన్ని తయారు చేసి దేశమంతా ప్రకటిస్తాడు. దేశమంతా ప్రకటించిన వెంటనే వారు ఏం చేస్తారంటే, రాజుగారు మరియు వీరిరువురు కూడా, హామాన్ ఏదో గొప్ప కార్యం చేసినట్లుగా పండుగ చేసుకుంటారు. అరే మనం ఎంత గొప్ప వాళ్ళమో చూడండి, మరి మన దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ మనం తుడిచివేయబోతున్నాం, వారిని నాశనం చేయబోతున్నాం, వారిని చంపేయబోతున్నాం, మన దేశాన్ని మనం బాగా శుద్ధి చేయబోతున్నాం అని చెప్పేసి ఏం చేస్తారు, వారు తీసుకున్నటువంటి తీర్మానమును బట్టి మరలా ఒక పండగ చేసుకుని మరలా తాగి తందనాలు ఆడతారన్నమాట. అది 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి విషయం. మరి 4వ అధ్యాయానికి వస్తే, 4వ అధ్యాయంలో మనకి అక్కడ ఏం తెలుస్తుంది? 4వ అధ్యాయం ఈ చట్టం వచ్చిన వెంటనే మొర్దెకై ఏం చేస్తాడు? ప్రియమైనలారా, తన బట్టలు చింపుకొని, మరి ఎందుకంటే తన ప్రజల్ని చంపాలని ఒక చట్టాన్ని వేశారు కదా, తన ప్రజల్ని చంపాలని చెప్పి ఒక చట్టాన్ని సిద్ధపరిచారు కదా. ఆ చట్టము వచ్చిందని చెప్పి, తన ప్రజలు చావబోతున్నారని చెప్పి, తాను చనిపోబోతున్నాడని చెప్పి, తన దుఃఖముతో వేదనతో తన బట్టలు చింపుకొని, ఇశ్రాయేలు ప్రజల సాంప్రదాయ ప్రకారముగా వారు ఉపవాసం ఉన్నప్పుడు వారు ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేల్ ప్రజలు వారు ఏమైనా, మనం పాత నిబంధన రాజుల గ్రంథం చూడండి, లేదా ప్రియమైన ఏ పుస్తకం చూసినా కూడా పాత నిబంధనలో దావీదు విషయంలో గాని, రాజులు గాని, ప్రియమైన వారి పాపములు వారు తెలిసొచ్చి వారి పాపముల విషయమై పశ్చాత్తాపడినప్పుడు, లేదా ప్రియమైన ఉపవాసము ప్రకటించినప్పుడు వారు ఏం చేసేవారంటే, వారి బట్టలు చింపుకొని బూడిద తల నుండి అరికాల వరకు బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో దేవుని వైపు తిరిగేవారు అనమాట. మరి ఇక్కడ దేవుని వైపు తిరిగాడు అని బైబిల్లో అయితే, ఈ ఎస్తేర్ గ్రంథంలో అయితే వ్రాయబడలేదు. కానీ మరి ఇశ్రాయేలు ప్రజల సాంప్రదాయ ప్రకారంగా ఉపవాసం ఉన్నప్పుడు వారు ఏం చేసేవారో ఆ ప్రకారముగానే మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, తన బట్టలు చింపుకొని బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని యథాప్రకారముగానే రాజభవనం ప్రవేశించకుండా, రాజభవనం యొక్క గుమ్మం దగ్గర, మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర, ఆ గేట్ దగ్గర నించుకుని ఏమండి వీధి మయాన ఏడ్చి, బిగ్గరముగా ఏడ్చి ప్రియమైన మొర పెట్టుకుంటాడు అనమాట. అలాగనే మొర్దెకై లాగానే ఇశ్రాయేల్ ప్రజలు, ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు అందరూ ఏడవడం మొదలు పెడతారు. కొంతమంది వారి బట్టలు చింపుకొని, వారి బూడిద పూసుకుని, గోనె పట్ట కట్టుకుని ఏడవటం. దే విల్ స్టార్ట్ మేకింగ్ అ బిగ్ క్రై. మరి ప్రతి ఒక్కరు వీధుల మధ్యలో ఏడవడం మొదలు పెడుతుంటే రాణి ఎస్తేర్ గారికి ఈ వార్త వస్తుంది. రాణి ఎస్తేర్ గారికి మాట వినిపిస్తుంది అనమాట. వినిపించిన వెంటనే తన చేతి కింద ఉన్న పనివారిని ఒకరిని పిలిచి మరి తన బంధువు అయిన మొర్దెకై దగ్గరికి కౌరు పంపిస్తుంది.
ఏంటిది ఇశ్రాయేల్ ప్రజలందరూ బట్టలు చింపుకొని బూడిద పూసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉంటున్నట్లుగా మరి నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, ఏడుస్తున్నారట. మన ప్రజలకు వచ్చిన సమస్య ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి విషయం తెలుసుకునడానికి తన బంధువు అయిన మొర్దెకై దగ్గరికి కౌరు పంపిస్తుంది. అప్పుడు మొర్దెకై ఏమండి ఏం చేస్తాడంటే ఒక కాపీ, ఈ చట్టం ఏమండి ఒక కాపీ తీసుకుని ఆ కాపీని ఇచ్చి, మరి హామాన్ అనేటువంటి వ్యక్తి ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ 13వ రోజున ఆదార్ మాసంలో 13వ రోజున అందరినీ చంపేయాలని చెప్పి అనుకుంటున్నాడు అని విషయం పంపిస్తాడు. విషయం తెలియపరిచి ఏం చెప్తాడంటే, నీవు రాణి హోదాలో ఉన్నావు గనుక నీవు ఇన్ని రోజులు నీవు యూదురాలు అని చెప్పి నువ్వు దాచిపెట్టుకున్నావు. నీ నీ యొక్క నేటివిటీని నువ్వు చెప్పకుండా, అంటే నీవు ఏ జనాంగం నుండి వచ్చావో, నీ సొంతం ఏంటో నువ్వు రాజుగారికి చెప్పకుండా నిన్ను దాచుకుని నీవు యూదురాలు అని, నీవు ఇశ్రాయేల్ జనాంగానికి చెందిన వ్యక్తివని రాజుగారికి తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. కానీ సమయం ఇప్పుడు వచ్చింది. ఆ సమయం ఏంటంటే, నీవు యూదురాలు అని, నీవు ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వ్యక్తివని రాజుగారికి నీవు తెలియపరచుకొని ఈ చట్టాన్ని మార్చాలని చెప్పి నీవు రాజుగారిని కోరుకోవాలని చెప్పి మొర్దెకై పంపిస్తాడనమాట. కౌరు పంపిస్తాడు. అప్పుడు ఆ కౌరు రాణిగారి దగ్గరికి రాగానే రాణిగారు కూడా చాలా బాధపడుతుంది. మరి రాణిగారు బాధపడి వెంటనే మరలా తిరిగి కౌరు చేస్తుంది. ఎవరికి? మొర్దెకై, తన బంధువు అయినా మరలా మొర్దెకైకే కౌరు చేస్తుంది. ఏమని కౌరు చేస్తుంది? అయ్యా, మరి రాజుగారి యొక్క ఆజ్ఞ లేనిదే రాణి కూడా రాజుగారి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలాగైతే ఎవరైనా రాణి కూడా వెళ్ళినట్లయితే, రాణి ఎవరైనా సరే రాజుగారి పిలుపు లేనిదే, రాజుగారు పిలవకుండా ఎవరైనా రాజుగారి దగ్గరికి వెళితే మరి మరణ శిక్షను విధిస్తారు. మరి రాజుగారు పిలవకుండా నేను వెళ్ళి నేను చెప్పుకోగలుగుతాను? ఇవన్నీ నేను ఎలా రాజుగారికి తెలియపరచగలుగుతాను? అవకాశం లేదు కదా అని చెప్పి, నేను వెళ్ళినా కూడా రాజుగారు నన్ను చంపేస్తాడు కదా, మరి ఇది ఎలా సాధ్యం అని చెప్పి రాణిగారు మరలా తన బంధువు అయిన మొర్దెకై కౌరు చేస్తే, మొర్దెకై అంటాడు, నువ్వు భయపడుతున్నావేమో, ఒకవేళ నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి అని చెప్పి నువ్వు చెప్తున్నావేమో విషయం, నీవు కాపాడుకోగలుగుతావు అనుకుంటున్నావా? ఇశ్రాయేల్ ప్రజలందరూ చనిపోయి నువ్వు మాత్రం బతికేద్దాం అనుకుంటున్నావా? అలా అంతా కుదరదు. నువ్వు ఈ విషయంలో నువ్వు నిలబడకపోతే వేరే ఎక్కడి నుండైనా సరే యూదులకు, ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం వచ్చే తీరుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఖచ్చితంగా కాపాడబడతారు అని చెప్పి దృఢమైన మాటను మరలా తిరిగి పంపిస్తాడు. నువ్వు ఒకవేళ రాణి అవడానికి కారణం ఇదేనేమో అని చెప్పి ఈ మాటలన్నీ రాయించి మరలా కౌరు చేస్తాడనమాట. అప్పుడు రాణి చెప్తుంది, ఎస్తేర్ రాణి, సరే, నన్ను నేను కాపాడుకోవడానికి అవసరం కాదు, ఖచ్చితంగా నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. రాజుగారి కోపం వచ్చిందంటే నేను చనిపోవచ్చు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా ప్రజల కోసం నేను రాజుగారి ముందుకు వెళ్తాను అని చెప్పి ఒక తీర్మానం చేసి మరలా మొర్దెకై, తన బంధువు అయిన మొర్దెకైకి కౌరు చేస్తుంది. ఏమని కౌరు చేస్తుంది? నేను రాజుగారి దగ్గరికి 3 రోజుల తర్వాత వెళ్ళబోతాను. రాజుగారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు రాజుగారు నన్ను చూసి ఇష్టపడేలాగా, కనికరించేలాగా మనస్సు అతనికి కలగాలని చెప్పి ఇశ్రాయేలు జనాంగానికి చెందిన ప్రతి ఒక్కరు 3 రోజులు ఉపవాసం ఉండండి. నేను కూడా ఉపవాసం ఉంటాను. అలాగనే మీరు ఈ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఉపవాసం ఉండండి అని చెప్పి రాణి గారు కౌరు చేస్తుంది. అలాగనే మొర్దెకై ఏం చేస్తాడంటే 3 రోజులు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఉపవాసం ఉండాలని చెప్పి ప్రకటిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ గోనెపట్ట కట్టుకుని ఉపవాసముతో ఉంటారు. ఉపవాసం ఉన్నటువంటి కాలం అయిపోయిన తర్వాత రాణి గారు ఏం చేస్తుందంటే రాజుగారికి కనబడేలాగా కొంచెం దూరంలో ప్రియమైనదిలాగా నిలబడుతుంది అనమాట. నిలబడుతుంటే యథాప్రకారముగా రాజుగారు ప్రతి ఉదయం తన సింహాసనం ఎక్కి కూర్చున్న ప్రకారముగానే ఆ రోజు కూడా రాజుగారు వచ్చి సింహాసనం మీద ఎక్కి కూర్చునేటువంటి సమయంలో ఎక్కి కూర్చుంటున్నాడు. అంత దూరంలో రాణిగారు కనిపిస్తుంది. రాణిగారిని చూడంగానే అతనికి చాలా సంతోషం అనిపిస్తుంది. మనస్సు కోపం వచ్చేది పోయి అతనికి సంతోషం కలిగి, ఏమండి రాణిని చూడంగానే ప్రేమ కలిగి
రాణిగారిని కవర్ చేస్తాడనమాట. రాణిగారిని కవర్ చేస్తే రాణిగారు వెళ్ళి ఆ పిలుపుని స్వీకరించి రాణిగారు రాజుగారి దగ్గరికి వెళ్తుంది. రాజుగారి దగ్గరికి వెళ్ళిన వెంటనే రాజుగారు అంటాడు, నిన్ను చూసి నాకు చాలా సంతోషంగా ఉంది, నీకు ఏం కావాలో అడుగు, నేను ఇస్తాను. నా రాజ్యంలో సగం కావాలా, నేను ఇస్తాను. నువ్వు ఏం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నది ఏదైనా సరే నేను నీకు ఇచ్చేస్తాను. అప్పుడు రాణి అంటది, సరే నేను కోరుకునేది ఏదో ఇవాళ కాదు, నేను రేపు చెప్తాను ఏం కోరుకుంటున్నానో, కానీ ఇవాళ రేపు మాత్రం మీరు నేను ఒక విందుని ఏర్పాటు చేశాను. ఆ విందుకి మీతో పాటు హామాన్ అనేటువంటి వ్యక్తిని కూడా మీరు తీసుకురావాలి, దయచేసి మీరు తీసుకురావాలి అని చెప్పి ప్రియమైనదేమిలారా విషయాన్ని చెప్తుంది అనమాట. ఇప్పుడు నేను 5వ అధ్యాయంలోనికి వెళ్ళిపోయాను ప్రియమైనదేమిలారా, 5వ అధ్యాయంలోనికి వెళ్ళిపోయాను. ఈ 5వ అధ్యాయంలో ఇవన్నీ కూడా వ్రాయబడింది. 4వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? ఈ మొర్దెకై ఎస్తేర్ కలిసి ప్లాన్ చేస్తారు, ఎలాగైనా సరే ఇశ్రాయేల్ ప్రజలను తప్పించాలి అని చెప్పి. మరి 5వ అధ్యాయంలో రాజుగారు రాణిగారిని ఆహ్వానిస్తారు. రాణిగారు ఏం చేస్తారు? రాజుగారు అంటాడు, నీవేం కావాలో కోరుకో అంటాడు. మరి రాణిగారు అంటది, నేను ఇవాళ కోరుకోను, రేపు ఖచ్చితంగా నేను కోరుకుంటాను, కానీ ఇవాళ రేపు నేను ఒక గొప్ప విందుని ఏర్పాటు చేస్తున్నాను, ఆ విందులోనికి మీరు రావాలి, ఆ విందులో మీతో పాటు మరి మీతో ఉండేటువంటి హామానును కూడా మీరు దయచేసి తీసుకురండి అంటది. సరే రాజుగారు ఆ సంతోషంలో, సరే ఖచ్చితంగా నేను వస్తాను, ఈ రాజుగారికి తాగడానికి అవకాశం కావాలి కానీ ఎక్కడైనా సరే వెళ్ళడానికి ఇష్టమే కదండి. ముందు నుండి కూడా మనం చూస్తాం, విందు 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 విందు, పార్టీ 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 పార్టీ, ఎక్కడ చూసినా కూడా పార్టీ చేసుకోవడమే. మరి అలాగనే ఈ రాణి గారు ఒక విందుని ఏర్పాటు చేస్తుంది, 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరి ఆ పార్టీలోనికి మరి ప్రియమైనది ఏమిటారా, ఈ రాజుగారు వస్తాడు. రాజుగారు వచ్చి హామాను వస్తాడు. ఆ రోజల్లా మొదటి రోజు పార్టీ అంతా కూడా బాగా పార్టీ చేసుకుంటారు, తాగుతారు. మరి ఈ రాణిగారు వడ్డిస్తుంది, రాణిగారు వడ్డించే కొద్ది వారు తాగుతారు, పార్టీ ఎంజాయ్ చేసుకుంటారు, సంతోషంగా పార్టీ ఆ రోజు అయిపోతుంది. పార్టీ అయిపోయిన వెంటనే సంతోషంతో మనసు ఈ హామానికి ఇంకా గర్వం అనమాట. ఏంటి, అరేరే నేను రాజుగారి తర్వాత రాజుగారి మనిషి, నేను ఉన్నత స్థానంలో ఉన్నాను అనుకున్నాను, కానీ ఈ రోజు రాణి కూడా నన్ను పిలిచేసింది, అంటే ఏంటి, రాణి దృష్టిలో కూడా నాకు ఉన్నతమైన స్థానం ఉంది అని చెప్పి మనసంతా సంతోషంతోనే తన ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. ఇంటికి బయలుదేరి రాణిగారి విందు ముగించుకుని ఇంటికి, రాజభవనం విడిచి ఇంటికి వెళ్లే దారిలో మొర్దెకై కనబడతాడు అనమాట. అప్పుడు దాకా నిండిన సంతోషం అంతా ఒకేసారి దిగిపోతుంది అనమాట. ఎందుకు చెప్పండి? అందరూ నమస్కరిస్తే ఈ మొర్దెకై ఏం చేస్తాడు? నమస్కరిస్తాడా? నమస్కరించడు. మరి మొర్దెకై అసలు నన్ను చూస్తుంటే భయపడటం లేదే, నాకు నమస్కారం చేయట్లేదే అని చెప్పి ఈ మొర్దెకైని చూడంగానే ఈ హామాన్ అనేటువంటి వ్యక్తికి కోపం వచ్చేస్తుంది. ఉన్నటువంటి సంతోషం అంతా దిగిపోయి కోపం వచ్చి కోపంతో రగులుతూ ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి తన భార్యని పిలుస్తాడు, తన స్నేహితుల్ని పిలుస్తాడు. తన భార్య తన స్నేహితుల్ని పిలిచి తన గొప్పలన్నీ చెప్తాడు. చూడు, నేను ఈ సామ్రాజ్యంలో, ఈ బాబులోన్ పర్షియన్ ఎంపైర్ లో, పర్షియన్ సామ్రాజ్యంలో రాజుగారి తర్వాత నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అంటాడు. తర్వాత తన గొప్పలన్నీ చెప్పుకుంటాడు. తర్వాత తన ఆస్తుల గురించి చెప్పుకుంటాడు. ఏమండి ఇవన్నీ ఈ రోజు ఇవన్నీ ఉండి నాకు సరిపోదని చెప్పి రాణి గారు కూడా తన సొంత పార్టీ పెట్టి రాజుగారిని ఆహ్వానించి రాజుగారితో పాటు నన్ను పిలిచింది, నాకు అంత గౌరవం, నాకు అంత మర్యాద ఉంది అని చెప్పి గొప్పలన్నీ చెప్పుకుని చివరికి ఏమంటాడంటే, ఇంత ఉండి కూడా నాకు సంతోషం లేకపోయింది. కారణం ఏంటంటే మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, వాడిని చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి నేనంటే అసలు అతడికి భయమే లేదు అని చెప్పి ఈ మొర్దెకైని గురించి తన భార్య తన స్నేహితులతో చెప్పుకుంటాడు అనమాట. ఇది 5వ అధ్యాయం ప్రియమైనదేమిలారా చివరి భాగంలో రాయబడి ఉంటుంది. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఇవన్నీ రాయబడి ఉంది. ఎస్తేర్ రాణి పార్టీ గురించి, తర్వాత తాగి దందనాలాడి మరి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు మొర్దెకైని చూసి మొర్దెకై మీద కోపపడి తన భార్య తన స్నేహితుడికి ఇవన్నీ విషయాలు చెప్పుకోవడం అంతా కూడా ఈ 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ 5వ అధ్యాయంలో తన భార్య తన స్నేహితులు ఈ హామాన్ యొక్క గొప్పలన్నీ విన్న తర్వాత హామాన్ అడుగుతాడు, ఇంత నేను ఉండి కూడా నాకు ఏ సంతోషం లేకపోయింది, ఈ మొర్దెకైయే కారణం, ఈ మొర్దెకైని ఏం చేయమంటారు అని సలహా అడుగుతాడు.
అప్పుడు తన భార్య తన స్నేహితులు ఏమంటారో తెలుసా? ఒక పెద్ద స్తంభాన్ని నిలబెట్టి వాడిని ఉరి తీయండి అంటాడు. అప్పుడు ఈ హామానికి ఈ సలహా చాలా నచ్చుతుంది అనమాట. వెంటనే ఏం చేస్తాడు, తన పని వాళ్ళని పిలిచి రాత్రికి రాత్రే, ఇవాళ రాత్రే మీరేం చేయాలి, ఒక పెద్ద స్తంభాన్ని నిలబెట్టండి. ఒక గ్యాలోస్, ఇంగ్లీష్ లో అంటాం గ్యాలోస్ అంటాం, అంటే ఉరి తీసేటువంటి వ్యక్తి. ఉరి స్తంభాన్ని నిలబెడతారు. ఉరి స్తంభాన్ని రాత్రికి రాత్రి నిలబెట్టి తెల్లారేసరికెల్లా నేను వెళ్ళి రాజుగారిని కలిసి పర్మిషన్ తీసుకుని వీడిని ఉరి తీసేయాలని చెప్పేసి ప్లాన్ చేసి రాత్రికి రాత్రి ఉరి స్తంభాన్ని నిలబెడతారు. రాత్రికి రాత్రి ఉరి స్తంభం నిలబెట్టేసి తర్వాత సరే రాత్రి పడుకుంటారు. ఇక్కడ హామాను ఉరి స్తంభం నిలబెట్టేసి రాత్రి తన ఇంట్లో తాను విశ్రాంతి తీసుకుంటాడు. అయితే రాజభవనంలో ఏం జరుగుతుంది అదే రాత్రి మనం చూసిన వారం అయితే 6వ అధ్యాయంలో రాయబడి ఉందన్నమాట. మరి రాజభవనంలో రాజుగారు అయితే ఆ మొదటి రోజు విందు చేసుకుని ఆ రోజు రాత్రి పడుకుందామని తన గదికి వెళ్తే నిద్రే పట్టదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఎంతసేపు నిద్రపోదాం అనుకున్నా కూడా నిద్రపడడం లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. సరే తన పనుల్ని పిలిచి, అదిగో రాజుగారి చరిత్రలు రాసేటువంటి బుక్ ఆఫ్ క్రానికల్స్ ఉంది కదా, ఆ పుస్తకం తీసుకొచ్చి నాకు చదివి వినిపించండి. నా గొప్పలేంటి, నేను ఏమేమి చేశానో అవన్నీ కూడా నాకు చదివి ఆ బుక్ ని తీసుకొచ్చి నాకు చదివి వినిపించండి అంటాడు. ఆ పుస్తకం తీసుకొచ్చి ఒక వ్యక్తి చదివి వినిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి చదివి వినిపిస్తుంటే అందులో ఏం రాయబడి ఉంది, మొర్దెకై యొక్క విషయాన్ని గుర్తుందండి. ఒకటో అధ్యాయం 2వ అధ్యాయంలో నేను చెప్పాను కదా, మొర్దెకై ఎలాగైతే రాజుగారిని కాపాడాడో ఆ పుస్తకంలో అప్పుడే రాయించాడు రాజుగారు. మరి రాయించినటువంటి విషయం మర్చిపోయినా కూడా ఈ పుస్తకంలో రాయబడి ఉంది కదా. మరి ఈయనకి నిద్ర పట్టకపోయేసరికి పుస్తకం చదివించుకుంటే ఆ పుస్తకం చదువుతూ మొర్దెకై విషయం చదువుతాడు. ఫలానా రోజు మరి 2 సైనికులు రాజుగారిని చంపబోతుంటే ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి వచ్చి రాజుగారైన మీ ప్రాణాన్ని కాపాడాడు అని చెప్పి ఆ విషయాన్ని చదువుతాడు అనమాట. అప్పుడు రాజుగారు అరేదే అవును కదా, నిజమే, ఈ మొర్దెకై అనే వ్యక్తి నా ప్రాణాన్ని కాపాడాడు, అతనికి నేను ఏ మేలు చేయలేదే, బదులుగానే అతనికి ఏమి గిఫ్ట్ కూడా నేనేమి ఇవ్వలేదే అని చెప్పి ఆలోచించి రాత్రి అంతా గడుపుకుంటాడు. మరలా ఉదయాన లేచిన వెంటనే ఈ ఒకవైపు హామాన్ ఏమంటున్నాడు, మొర్దెకైని ఉరి తీయాలి అని. మరోవైపు రాజుగారు ఏమనుకుంటున్నాడు, మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు, మొర్దెకైని గౌరవించాలి అనుకుంటాడు, సన్మానించాలి అనుకుంటాడు. అప్పుడు ఈలోపు ఈ హామాను ఉదయాన లేచి ఏమండి రెడీ అయిపోయి వెంటనే రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ మొర్దెకైని ఉరి తీసేయాలని చెప్పి ఆ మనసులో పెట్టుకుని రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్న దానికోసం రాజభవనంలోనికి వచ్చి రాజుగారి దగ్గరకు వస్తాడు. రాజుగారి దగ్గరకు వచ్చి తన నోరు తెరవక ముందే రాజుగారు మాట్లాడతాడు అనమాట. ఏం మాట్లాడతాడు, అరే హామాను వినరా, ఎవరైనా సరే రాజుగారి ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి, ఈ రాజుగారికి మెచ్చినటువంటి, రాజుగారి ప్రాణం కాపాడిన వ్యక్తి కాదండి, రాజుగారి హృదయానికి మెచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని ఎలా గౌరవించాలి, సలహా ఇవ్వు అంటాడు. అప్పుడు ఈ హామాన్ అనుకుంటే రాజుగారికి నచ్చిన వ్యక్తి నేను తప్ప ఎవరుంటారు ఈ సామ్రాజ్యంలో, నేను నచ్చాను కనుకే కదా నాకు ప్రమోషన్ ఇచ్చి గొప్ప స్థానంలో రాజుగారు పెట్టాడు, అంటే నాకు సన్మానం చేయాలని చెప్పి రాజుగారు ప్లాన్ చేసుకున్నాడేమో అని చెప్పి హామాన్ తనలో తాను అనుకుంటున్నాడు. రాజుగారు ఎవరికి సన్మానం చేయాలనుకుంటున్నాడు, మొర్దెకై. ఈ హామాన్ ఏమనుకుంటున్నాడు, రాజుగారు నన్నే సన్మానం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఈ హామాను సలహా ఇస్తాడు. ఏమని సలహా ఇస్తాడు, రాజుగారు వేసుకునేటువంటి పై వస్త్రం వేసి రాజుగారు ప్రయాణం చేసేటువంటి రాయల్ హార్స్ అంటే ఉన్న రాజుగారి యొక్క గుర్రాలలో ఒక గుర్రాన్ని ఎక్కించి ఊరంతా ఊరేగింపు చేయించి ఊరంతా తెలుసుకునేలాగున ఆ వ్యక్తిని గణపరచాలి అని చెప్పి హామాను సలహా ఇస్తాడనమాట. హామాను సలహా ఇచ్చిన వెంటనే రాజుగారికి నచ్చుతుంది. సరే అలాగైతే ఈ మొర్దెకై నా ప్రాణాన్ని కాపాడాడు, ఈ మొర్దెకై అంటే నాకు చాలా ఇష్టం కనుక ఈ మొర్దెకైని అలాగున నీవే చేయాలి అంటాడు రాజుగారు. ఎవరు చేయాలి,
ఎవరైతే మొర్దెకైని చంపాలని రాజుగారి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడో పర్మిషన్ తీసుకుంటానికి, ఆ వ్యక్తి చేతనే మొర్దెకైకి సన్మానము జరిగేలాగున రాజుగారు ఆజ్ఞాపిస్తాడు. ఈ హామాన్ ఏం చేయాలి? రాజుగారి యొక్క వస్త్రాన్ని మొర్దెకైకి ధరింపజేసి, ఆ వస్త్రం ధరించపజేసి రాజుగారి గుర్రాన్ని ఎక్కించి, ఆ రాజుగారి గుర్రాన్ని పట్టుకుని ఈ మొర్దెకైని ఊరంతా ఊరేగింపు చేయించి, ఈ మొర్దెకైని గౌరవించులాగున, గణపరచులాగున ఆ దేశమంతా ప్రకటించి తిప్పి 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 ఏమంటే ఆ ఊరంతా, పట్టణం అంతా తిప్పి సాయంత్రం వరకు సన్మానం చేయించి ఏమంటే మరలా రాజభవనం దగ్గరికి వచ్చి మొర్దెకైని వదిలేస్తాడు. మొర్దెకై మరలా వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడతాడు. ఈ హామాను మనసంతా బాధతో నిండిపోతుంది అనమాట. అరే, నేను ఎవరిని చంపాలనుకుంటాను, వాడికే నా చేతితో నేను వాడికి సన్మానం చేసేలా జరిగిపోయింది ఏంటి అని చెప్పి బాధతో, కోపంతో రగులుతూ మరలా ఇంటికి వెళ్తాడు అనమాట. మరలా ఇంటికి వెళ్ళి తన భార్యని తన స్నేహితుల్ని పిలుస్తాడు. తన భార్యని తన స్నేహితుల్ని పిలిచి, ప్రియమైనవారా, జరిగిందల్లా వివరించి చెప్తాడనమాట. జరిగిందల్లా వివరించి చెప్తుంటే తన భార్య తన స్నేహితులు ఒక విషయం చెప్తారు. ఏం చెప్తారో తెలుసా? ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి యూదుడైతే నువ్వు వాడిని జయించలేవు. ఏమండి? వాడు యూదుడైతే, యూదుడంటే ఎవరు? దేవుని ప్రజలు. యూదులంటే ఎవరు? దేవుని ప్రజలు. ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి యూదుడైతే ఆ యూదుడి మీదకి నువ్వు వెళ్ళవద్దు, నువ్వు వాడిని జయించలేవు, వాడి మీదకి వెళితే నీ పతనం ప్రారంభం అయిపోయింది అంటారు వాళ్ళ భార్య. ఏమండి? ఆ మాట తన భార్య చెప్తుందో, తన భార్య తన స్నేహితులు చెప్తారో లేదో, ఈ లోపే కౌరు వస్తుంది. రాజుగారు నిన్ను పిలుస్తున్నారు, రాణిగారి విందులోనికి రావాలంట. ఈ రెండో రోజు కదండి, మొదటి రోజు విందు అయిపోయింది, ఇప్పుడు రెండో రోజు విందు. ఈ రెండో రోజు ఇవన్నీ జరుగుతున్నాయి. రెండో రోజు పగలేం జరిగింది? ఈ హామాను మొర్దెకైని తీసుకెళ్లి రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఊరేగింపు చేశాడు. ఊరేగింపు అయిపోయిన వెంటనే ఇంటికి వస్తే, మరి సాయంత్రం రాణిగారి పార్టీ ఉంది కదా, 2 రోజులు అని చెప్పింది కదా, మర్చిపోయాడో మరి ఏం చేశాడో, ఇంటికి వచ్చాడు. ఈ లోపు రాజుగారి కౌరు వస్తుంది. ఏమండి, రాజుగారి కౌరు వచ్చి, రాజుగారు పిలుస్తున్నాడు, నువ్వు విందుకి రమ్మని చెప్పారంట కదా, నువ్వు వెంటనే రావాలి. అప్పుడు వెంటనే రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా ఆ విందులోనికి వెళ్తాడు. రాణిగారి పార్టీ రెండో రోజు. ఈ హామాను ఆ పార్టీకి వచ్చిన వెంటనే, రాణి చెప్పింది కదా, ఇవాళ నేను కోరుకోను, రేపు కోరుకుంటాను అని, ఈ రెండో రోజు కోరుకుంటానని. రాజుగారు ఫుల్ గా తాగేస్తున్నారు, హామాను తాగి ఉన్నాడు. ఫుల్ గా తాగేసిన వెంటనే రాణి గారు చెప్తుంది అనమాట, రాజా, నేను ఎవరినో నీకు చెప్పలేదు కదా, నేను నా నేటివిటీని నేను దాచాను, నేను ఏ జనాంగానికి చెందిన వ్యక్తినో నేను నీకు చెప్పలేదు కదా, నేను ఈ రోజు చెప్తాను. అదేంటంటే, నేను కూడా ఇశ్రాయేలు జనానికి చెందిన వ్యక్తిని, నేను కూడా ఇశ్రాయేలు జనాంగానికి చెందినటువంటి వ్యక్తిని. ఇది 7వ అధ్యాయం నేను చెప్తున్నాను ప్రియమైనవారా, 7వ అధ్యాయం నేను చెప్తున్నాను ప్రియమైనవారా. ఈ రాణి చెప్తుంది ఆ రెండో రోజు పార్టీలో, నేను కూడా ఇశ్రాయేల్ జనాంగానికి చెందిన వ్యక్తిని. ఈ హామాను ఏం చేస్తున్నాడంటే, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నన్నే కాదు, నీ ప్రాణాన్ని కాపాడినటువంటి మొర్దెకై కూడా యూదుడే, ఇశ్రాయేల్ జనాంగానికి చెందిన వ్యక్తే. ఈ మొర్దెకైని నన్ను చంపి మాతో పాటు ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరినీ చంపాలని చెప్పి చట్టం వేసి పంపించాడు. ఈ హామాను ఇవన్నీ కూడా ప్లాన్ చేశాడని చెప్పి ఈ రాణి చెప్పేస్తుంది అనమాట. ఈ రాణి చెప్పేసిన వెంటనే రాజుగారు చెప్పాడు కదా, మరి ఏం కావాలో కోరుకోమని చెప్పి, రాజుగారు ఫుల్ తాగిన మత్తులో కోపం వచ్చి ఏం చేస్తాడంటే, ఈ హామాను ఏ ఉరి స్తంభం అయితే నాటాడో మొర్దెకైని ఉరి తీయాలని, అదే ఉరి స్తంభంలో ఆయన్ని ఉరి తీసి ఆయన్ని చంపేస్తాడనమాట. ఇది 7వ అధ్యాయం. మరి ఈ హామానుని ఉరి తీసిన వెంటనే సమస్య క్లియర్ అయిపోయిందా? లేదండి. సమస్య క్లియర్ అయిపోయిందా? లేదు. ఎందుకంటే ఒక చట్టం
రాజుగారి వేలిముద్రతో ముద్రించబడి ఒక చట్టం ఆ కాలంలో పంపించబడిందంటే, తయారు చేయబడిందంటే రాజుగారికి కూడా అధికారం ఉండదు. ఏముండదు? ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునడానికి అధికారం ఉండదు. ఇప్పుడు చట్టం వెళ్ళిపోయింది. ఏమని వెళ్ళింది? ఇశ్రాయేల్ ప్రజల్ని చంపేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరెవరికి ఇష్టం వచ్చినట్లుగా ఇశ్రాయేల్ ప్రజల్ని రోడ్డు మీద కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా చంపేయండి అని చెప్పి చట్టం వేశారు కదా. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటానికి రాజుగారి వల్ల కూడా ఆజ్ఞ సరిపోదు. ఎందుకంటే రాజుగారు వేలిముద్ర వేసి పంపించారు. ఇప్పుడు ఆలోచించాలి, ఏంటి ఈ సమస్యకి? ఈ హామాన్ అయితే చనిపోయాడు, కానీ ఈ చట్టాన్ని మార్చకపోతే ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని చంపేస్తారు, ఇది ఎలా మార్చేది అని చెప్పి వారు మాట్లాడుకుంటూ ఆలోచిస్తారు. ఈలోపు రాజుగారు ప్రియమైనలారా మొర్దెకైని పిలిచి మొర్దెకైకి చెప్తాడు, మొర్దెకై, నీ జనాంగాన్ని చంపేయాలని చెప్పి నేను అప్పుడు ఆజ్ఞ ఇచ్చాను, అదైతే నేను వెనక్కి తీసుకోలేను, కానీ నువ్వు ఇంకొక చట్టాన్ని తయారు చేయి అంటాడు. ఇంకొక చట్టం. ఎలాంటి చట్టం? ఎవరెవరైతే ఇశ్రాయేల్ ప్రజల్ని చంపడానికి వస్తారో వారిని ఇశ్రాయేల్ ప్రజలు మరలా వారిని కాపాడుకోవడానికి కోసం వారిని చంపడానికైనా సరే ఇశ్రాయేల్ ప్రజలకి అధికారం ఉంది అని చెప్పి చట్టం పాస్ చేయంటాడు. అంటే ఈ చట్టం, రెండో చట్టం ఏంటి? మొదటి చట్టం ఇశ్రాయేల్ని ఎవరు కావాలంటే వాళ్ళు చంపొచ్చు అని. రెండో చట్టం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు ఏమండి తమను చంపడానికి వచ్చిన వారిని వారు తిరిగి తమను తాము కాపాడుకోవడానికి కోసం చంపడానికైనా వారికి అధికారం ఉంది అని చెప్పి చట్టం పాస్ చేపిస్తాడు అనమాట. అలాగనే ఈ మొర్దెకై ఏం చేస్తాడు? చట్టాన్ని తయారు చేస్తాడు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ పంపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక సంతోషం. అదే రోజు మరి రాణి ఎస్తేరు మరి ఈ మొర్దెకై కలిసి ఒక గొప్ప విందు చేసుకుంటారు, పార్టీ చేసుకుంటారు. అదే ఇశ్రాయేల్ ప్రజలకి విడుదల వచ్చేసింది అని చెప్పేసి పార్టీ చేసుకుంటారు. చట్టాన్ని తయారు చేసి పంపిస్తారు. ఇప్పుడు ఆ రోజు వచ్చేస్తుంది. ఏ రోజు? 13వ ఆదారు మాసమున 13వ రోజు. అంటే ఏ రోజు అంటే అది ఇశ్రాయేల్ ప్రజల్ని చంపడానికి అధికారం చేసినటువంటి హామాను తయారు చేసినటువంటి రోజు అనమాట. ఆ రోజు రాగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తారంటే, రాణి మరి మొర్దెకై మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేస్తారు? ముందు హామాను కుటుంబాన్ని చంపేస్తారు. హామాను కుటుంబాన్ని, హామాను స్నేహితుల్ని. ఆ తర్వాత రెండో రోజు ఏం చేస్తారు? ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరెవరు చంపాలనుకున్నారు వారందరినీ చంపేస్తారు. చంపేసి ఇశ్రాయేల్ ప్రజలకి విడుదలను కలగజేస్తారనమాట. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక పండగను ఆజ్ఞాపిస్తాడు. ఎవరు? ఇప్పుడు ఈ మొర్దెకైని ఏం చేస్తాడు రాజుగారు? హామాను ఏ స్థానంలోనైతే ఉండేవాడు, రాజుగారు తర్వాత ఉన్నతమైన స్థానం, ఆ స్థానానికి ప్రమోషన్ ఇచ్చి ఈ మొర్దెకైని ఆ స్థానంలో కూర్చోబెడతారనమాట. అంటే ఏంటి? ఎటువంటి చట్టానైనా వేయడానికి అధికారం ఉండేటువంటి స్థానం. అప్పుడు ఈ మొర్దెకై ఏం చేస్తాడు? రాణి గారితో కలిసి 2 రోజులు పండగ ఘోషిస్తాడనమాట. ఆ పండగ ఏంటి? ఇది 9వ అధ్యాయం 10వ అధ్యాయం. 8వ అధ్యాయం 2వ చట్టాన్ని నియమిస్తారు. 9వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? ఈ 13వ రోజు రాగానే ఇశ్రాయేల్ ప్రజలు తిరగబడి తమను చంపడానికి వచ్చిన వాళ్ళని చంపేస్తారు, హామాను కుటుంబాన్ని చంపేస్తారు. మరి వారు చావకుండా వారు కాపాడబడతారు కనుక వారు ఆ రోజుని పండగ చేసుకునేలాగున వారు ఆచరిస్తారనమాట. మొర్దెకై ఏం చేస్తాడు? మొర్దెకై రాజు తర్వాత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కనుక చట్టాన్ని వేసేటువంటి అధికారం వాడికి ఉంది కనుక ఈ మొర్దెకై రాణి గారు కలిసి ఏం చేస్తారు? ఒక కొత్త చట్టాన్ని, 3వ చట్టాన్ని తయారు చేసి ఏం చేస్తారంటే 2 రోజులు పండగను అనౌన్స్ చేస్తారనమాట. సంవత్సరంలో ఈ ఆదారు మాసంలో 14వ రోజు 15వ రోజు 13వ రోజు చంపాలని ఆర్డర్ వచ్చింది. దేవుడు వారిని కాపాడాడు గనుక మరి 2 రోజులు పండగ. ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఎన్నో పండుగలు ఉన్నాయి కదండి. పస్కా పండుగ ఉంది, తర్వాత హార్వెస్ట్ ఫెస్టివల్. అంటే హార్వెస్ట్ అంటే ఏమంటుంది తెలుగులో? కోత పండుగ కదండి. కోత పండుగ, పంటలు కోసినప్పుడు పండుగ చేస్తారు ఇశ్రాయేల్ ప్రజలకు. అలాగే ఎన్నో పండుగలు, ఫెస్టివల్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫల పండుగలు, అవన్నీ కూడా ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాగనే ఇంకొక పండుగ వచ్చింది అనమాట ఇశ్రాయేల్ ప్రజలు. ఎవరి ద్వారా? ఈ ఎస్తేరు రాణి మరియు మొర్దెకై ద్వారా. ఆ పండుగ ఏంటంటే ఆదారు మాసంలో
14వ రోజు 15వ రోజు పండగను ఘోషించారు. చట్టం చేసి ఇశ్రాయేల్ ప్రజలందరూ పండగ చేసుకోవాలని చెప్పి ఆ దేశంలో ఒక చట్టాన్ని తయారు చేశారు. ఆ పండగ పేరు ఏంటంటే పూరిం పండగ. ఏం పండుగ అండి? పూరిం. ఇందాక నేను చెప్పాను ఆ గవ్వలు, హామాన్ వాడినటువంటి గవ్వల పేరేంటి? పూర్. పూర్ కదండి. ఆ పూర్ గవ్వలు వాడి వీరిని చంపాలనేటువంటి రోజుని నిర్ణయించారు. అలాగనే ఈ మొర్దెకాయి ఏం చేశాడు? పూరిం అదే పేరుతోనే ఒక పండగ పేరు పెట్టి ఏమండి పండగను ఘోషించాడనమాట, ప్రకటించాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మరి 9-10 అధ్యాయం మనం చూస్తుంటాం. మరి మొర్దెకాయి రాణి ఉన్నంత వరకు ఆ దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు నెమ్మదిగా వారు ఉన్నారు అని చెప్పి 9-10 అధ్యాయాల్లో మనం చూస్తుంటాం. మరి చివరిలోకి వచ్చేసాం, అయిపోయింది. కానీ ఈ కథలో దేవుడు అనే పేరు ఎందుకు రాయలేదు? ఒకటి. రెండోది, మరి దేవుని పేరు ఎందుకు రాయబడలేదు? రెండోది కారణం. రెండోది, మరి ఈ మనం అందరూ సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ఈ ఎస్తేరు తర్వాత మొర్దెకాయి వీరు నీతిమంతులు అని. నీతిమంతుల కానీ కాదు అని వాక్యంలో మనం శ్రద్ధగా చూసినట్లయితే వారి నీతిమంతులుగా ఉండడానికి వారిలో ఏ గుణ లక్షణాలు లేవండి. ఎందుకు లేవు? వై కాంట్ దే బి కాల్డ్ రైచియస్ పీపుల్? నీతిమంతులు అని వారు పిలువబడడానికి వారికి ఏ అర్హత లేదు అని నేను చెప్తున్నానంటే దానికి కారణం ఏంటి? సాధారణంగా బైబిల్ ఎస్తేర్ అంటే అమ్మో ఎస్తేర్ రాణి గొప్ప రాణి, ఆమె ఉపవాసం ఉండింది, మరి ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడి. ఆమె నీతిమంతురాలా దేవుని దృష్టిలో? నీతిమంతురాలుగా ఉండడానికి వారిలో ఆమెలో ఏమైనా గుణ లక్షణాలు కనిపిస్తున్నాయి? లేనే లేదండి. వారి తోరా అంటే ఏంటి? మోషే ధర్మశాస్త్రమునకు విరోధముగా వారు పాపం చేశారు. చేశారా లేదా? చేశారు. ఏం చేశారు? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు. ఏమండి? యు ఆర్ నాట్ సపోజ్డ్ టు మ్యారీ అ జెంటైల్. అన్యుల్ని గాని అన్యురాల్ని గాని మీరు పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి మోషే ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ప్రియమైనదిలారా, మోషే ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్తుంది. కానీ ఈ ఎస్తేర్ రాణి ఏం చేసింది? తాను ఇశ్రాయేల్ దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పి తన నిజ స్థితిని దాచి ఆ అందాల పోటీలో వెళ్ళి పాల్గొనలు తీసుకుంది. She hid her nativity and went to participate in the beauty contest. కదండి. ఆ అందాల పోటీలో తన నిజ స్థితిని దాచి, తాను ఇశ్రాయేలు దేశానికి చెందిన వ్యక్తిని దాచి ఏం చేసింది? ఆ పోటీలో పాల్గొనలు తీసుకుంది, గెలిచింది. వెళ్ళి ఒక అన్యుడైన తాగుబోతైనటువంటి ఆ దేశపు రాజుని పెళ్లి చేసుకోవడానికి ముందుకెళ్ళింది. 10 ఆజ్ఞలకు మోషే ధర్మశాస్త్రానికి విరోధమైన పాపం. పొరుగువాని భర్త అయినను భార్యనైనను ఆశించకూడదు. ఇప్పుడు వష్టి రాని భర్తను ఈమెం చేసింది? పెళ్లి చేసుకుంది. వాక్యానికి విరోధమైన కార్యం. అంతేకాదు, తాగి తందనాలు మత్తుకి ఇదవ్వకూడదు, అలవాటు చేసుకోకూడదు అని వాక్యం చెప్తుంది. తాగుపోతుగా ఉండకూడదు అని చెప్పింది తోరా, మోషే యొక్క ధర్మశాస్త్రం. కానీ ఈమెం చేస్తుంది? మత్తుని తాగి రాజభవనంలో ఉన్న అన్ని పార్టీల్లోనూ పాల్పొందులు తీసుకోవడం. దానియేలు ఏమన్నాడు? రాజుగారి యొక్క భోజనాన్ని వడ్డిస్తే దానియేలు ఏమన్నాడండి? అయ్యో, ఇశ్రాయేల్ ప్రజలు తినకూడని ఆహారం ఇందులో ఉంది కనుక, ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఏవైతే తినకూడదు అంటున్నారో అవన్నీ మీరు పెడుతున్నారు కనుక అతి అపవిత్రమైన ఆహారం నేను తినను అని చెప్తే దానియేలు ఈ ఎస్తేర్ రాణి మొర్దెకాయిలు ఏం చేశారు? అవన్నిటిలోనూ పాల్పొందులు తీసుకున్నారు. తాగడం, మత్తు, వ్యభిచారం, మర్డర్, నరహత్య, ఏమండి ఏమేమైతే చేయకూడదని మోషే ధర్మశాస్త్రం చెప్పిందో అవన్నీ చేశారు. మరి వీరిలో యోగ్యత లేనిటువంటి స్థితి. మరి దేవుడి పేరు ఎందుకు రాయబడలేదు? నేను అనుకుంటాను దేవుడు చెప్పింది 70 సంవత్సరాలు.
70 సంవత్సరాలే మీరు బానిసలుగా ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత మీరు మీ సొంత దేశానికి వచ్చేస్తారు. కానీ వీరేం చేశారు? దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తిరిగి వచ్చారా? వారు రావడానికి ఇష్టపడలా. 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి సొంత దేశం, వారి పితరులకు వాగ్దానం చేయబడిన పట్టణమును నిర్లక్ష్యము చేసి ఈ అన్యుల ప్రదేశంలో, ఏ దేశంలోనైతే బానిసులుగా ఉన్నారో ఆ దేశంలో ఉండిపోవడానికి వీరు ఇష్టపడ్డారు, కానీ తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఒక అన్యుల దేశంలో జరిగినటువంటి సంఘటన ఇది. తర్వాత రెండో విషయం ఏమండి? వారు చేసినటువంటి పనులలో ఏవి కూడా దేవునికి యోగ్యమైనవి కానే కావు. నథింగ్ what they did, anything what they did was not at all pure in the sight of God. దేవునికి అనుకూలమైన కార్యములు వారు చేసినట్లుగా ఏమీ కూడా అక్కడ కనిపించలేదు. చేయాల్సినవన్నీ చేసేశారు, కానీ ఏంటంటే వారి కష్టాలు వచ్చినప్పుడు ఉపవాసం మట్టికి ఉండి ఏడవడం వారు నేర్చుకున్నారని. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక అలవాటు కదండి, చేయాల్సినవన్నీ చేస్తారు, చేసేసి ఏంటంటే దేవుడు చెప్పాడు, పలానా పాపానికి నువ్వు బలులు అర్పిస్తే, నువ్వు బూడిద పూసుకుని ఉపవాసం ఉండి నా వైపు తిరిగితే దేవుడు కనికరిస్తాడు. ఇది ఒక అలవాటు, చేయవలసినవన్నీ చేసి దేవుని వైపు తిరగడం. ఇప్పుడు సంఘాలలో దేవుని ప్రజలకు కూడా ఇదే అలవాటు వస్తుంది. ఏంటి? ఏమండి, మనం వాక్యం వింటున్నారు, ఏమండి, అన్నీ తెలుసు, కానీ ఏమండి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని దగ్గరికి వచ్చి యేసయ్యా క్షమించయ్యా, యేసయ్యా క్షమించయ్యా, ఏమండి క్షమించయ్యా అని అడగడం అలవాటు. బయటకు వెళ్ళి ఏవైతే క్షమించయ్యా అని అడిగారో అవి చేసి మళ్ళీ ఆదివారం వచ్చి క్షమించయ్యా అని అడగడం అలవాటు అన్నమాట. కుక్క ఏం చేస్తుందంట? కక్కిందే తింటదంట. అలాగనే ఏవైతే కక్కుతామో, ప్రభువా ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, క్షమించమని, అలాగే బయటకు వెళ్ళి మళ్ళీ అదే పని అయితే చేస్తామో, అలాగనే ప్రియమైన ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ పరిస్థితి, ఈ ఎస్తేరు రాణి మొర్దెకై ఇశ్రాయేల్ ప్రజల్లో కనిపించేటువంటి పరిస్థితులు అలాగనే ఉన్నాయి. మరి దేవుడు అనే పదం వాడబడడానికి కారణం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక అయినను దేవుడు ఎంత గొప్పవాడంటే, తన ప్రజలు మొరపెట్టగానే వారిని రక్షించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు. దేవుని చెయ్యి ప్రతి విషయంలో కూడా కనిపించినట్లు మనం చూస్తాం. ఏమండి, వారి తప్పుల్లో కూడా దేవుడు వారిని మరవలేదండి. వారు పాపం చేసినప్పటికి కూడా దేవుడు వారిని మరవలేదు. రాజుగారికి ఆ రోజే కల రావాలా? ఏమండి, కల కాదు, రాజుగారికి ఆ రోజే నిద్ర పట్టకుండా ఏమండి ఆ పుస్తకం చదివి వినిపించుకోవాలా? మరి రాజుగారు ఒక సాధారణమైన బానిసత్వములో ఉన్న మొర్దెకై యొక్క విషయాన్ని రాజుగారి పుస్తకాల్లో రాయించాల్సిన అవసరం ఏంటండి? ఇవన్నీ ఎవరు చేయించుంటాడు? ఎవరు చేయించుంటారు అనుకుంటున్నారు? దేవుని హస్తం. ప్రియమైనది ఏమిట్లారా, దేవుడు ఎంత ప్రేమ స్వరూపియో ఈ పరిశుద్ధ గ్రంథము ఈ ఎస్తేరు గ్రంథము ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం పాపాత్ములమై ఉన్నప్పటికీ, తిరగబడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కనికరిస్తూనే ఉన్నాడు. ప్రియమైనది యేసయ్యా అని పిలవంగానే, మొరపెట్టంగానే దేవుడు ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. ఎస్తేర్ రాణి ద్వారా ఇశ్రాయేల్ జనాంగాన్ని కాపాడాడు అని చెప్పి ఎస్తేర్ రాణి నీతి మంత్రాలు అయిపోలేదండి, లేదా మొర్దెకై నీతి మంత్రాలు అయిపోలేదు. ప్రియమైనదిన్నారా, వారు ఆ బబులోను సామ్రాజ్యంలో ప్రతి అలవాట్లలోనూ వారు కలిసిపోయారు. అయినను వారి కష్ట కాలంలో వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారిని కనికరించాడు. ఈ పరిశుద్ధ దినమున ఇదేంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు? నేను చెప్పింది వాస్తవం కాదా? ఈ గ్రంథాన్ని మీరు చదివి చూడండి.
ఒక అన్యుడిని పెళ్లి చేసుకుందా లేదా ఎస్తేర్? పెళ్లి చేసుకుంది. పొరుగు వాని భర్తని ఆశించిందా? ఆశించింది. మత్తు పదార్థాల్లో, పార్టీల్లో పాల్పొందులు తీసుకున్నారా లేదా? తీసుకున్నారు. బబులోను సామ్రాజ్యానికి చెందిన ఆహారాలు తిన్నారా లేదా? దానియేలు తినలేదు. షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలు తమను తాము అటువంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధముగా కాపాడుకున్నారు. కానీ వీరు వాటిలో కలిసిపోయినట్లుగానే మనం వాక్యంలో చూస్తున్నాం. అయినను వారి మొర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొరలను ఆలకించినట్లు మనం చూస్తున్నాం. గాడ్ ఈస్ ఆల్వేస్ లుకింగ్ టు రిడీమ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను ఎలాగైనా సరే కాపాడుకోవాలనే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడండి. వారి పాపాలు ఎంత ఘోరమైనప్పటికీ కూడా యేసయ్యా అని పిలవంగానే దేవుడు వారిని దృష్టించి వారిని కాపాడుకోవాలనే దేవుడు పరిగెత్తుకొస్తున్నాడు. కానీ మనం మాత్రం దేవుని వాక్యములు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం తిరస్కరించినటువంటి వారిలాగానే మనము కూడా కనిపిస్తున్నామా అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుడైతే ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమకు మితియే లేదు ప్రియమైన. ఆయన ప్రేమకు మితియే లేదు. ఆయన కృపకు మితియే లేదు. ప్రతి క్షణం ఏమండి దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఒక అన్యురాలు, ఆ దేశమునకు చెందినటువంటి అన్యురాలకి తెలిసిన విషయం కూడా వీరి గ్రహింపులోనికి లేదని. ఏంటంటే ఆ జెరేష్ అంటే హామాను భార్య తన స్నేహితులు ఏమంటున్నారు, వాడు యూదుడైతే వాడికి విరోధముగా నువ్వు గెలవలేవు అని వారు చెప్పారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? యూదుడు అంటే వారికి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? కానే కాదు. యూదులంటే దేవుని సొత్తైన ప్రజలు అని అన్యులు తెలుసుకున్నటువంటి సత్యము కూడా వీరు తెలుసుకోలేకపోయారు. అనేక సమయంలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను మనం మనస్సుగానే తీసుకుంటూ ఉంటాం. ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదండి, ఈ కృపాకాలం. ఇప్పుడు చూడండి బయట పరిస్థితులు ఎలా ఉంది. ఎక్కడ చూసినా ఈ కష్టం రాగానే నేను అనుకుంటాను ప్రపంచంలో ఎన్నడూ కూడా చేయని ప్రార్థనలు ఈరోజు చేయబడుతున్నాయి. మరి దేవుణ్ణి మర్చిపోయిన వారందరూ ఈ రోజు దేవుని వైపు తిరుగుతున్నారు, ఏడుస్తున్నారు. వీధులంతా పడి, ఏమండి రోడ్లంతా పడి మోకరించి, ఇంతకు ముందు వెళ్ళి సువార్త చెప్పండి రా, వెళ్ళి ప్రార్థన చేయండి రా, దేవుని సన్నిధికి వెళ్ళండి అంటే వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు. ఈ రోజు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద మోకాలు ప్రార్థన చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారణం ప్రియమైనలారా, అయినను ఏమండి దేవుడు మన పాపముల వైపు చూసే దేవుడు కాదు. మనం మొర పెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని కనికరించి మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం ప్రియమైనలారా. అటువంటి గొప్ప దేవుణ్ణి ప్రియమైనలారా మనం ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే మన పాపముల వైపు దేవుడు చూసినట్లయితే క్షణం మాత్రము కూడా మనం మిగలమండి. క్షణమాత్రము కూడా మనం మిగిలం. క్షణమాత్రము కూడా. కానీ దేవుడు కృప, దేవుడు కనికరం మన పాపముల వైపు చూడకుండా ఏమండి మనల్ని చేర్చుకునేటువంటి ఆ కృపను మనకు చూపిస్తూనే ఉన్నాం. దేవుని ప్రజలముగా ఆ ప్రేమను అర్థం చేసుకున్న వారుగా, ఆ ప్రేమను స్వీకరించి దేవుని ప్రజలముగా ఆయన వైపు మనం తిరిగి ఆయన ఆజ్ఞలలో ముందుకు సాగుదాం. ప్రియమైనలారా, ఆయన ఆజ్ఞలలో మనకి ఏ యోగ్యత లేనప్పుడే మనల్ని కాపాడుతూ వస్తున్నాడంటే ఆయనకి యోగ్యులముగా, ఆయన దృష్టిలో యోగ్యులముగా మనం ముందుకెళ్ళిన వారమైతే ఇంకా ఎంతటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడో ఆలోచించాలి. ఇంకా ఎంతటి ఉన్నతమైన స్థానమును దేవుడు మనకి ఇస్తాడో ఆలోచించాలి. ఈ ఎస్తేర్ గ్రంథము ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. కనుక ఆయన వైపు మనం తిరుగుదాం. ఆయన ప్రజలముగా మనం ముందుకు సాగుదాం. ఆయన ప్రజలైన వారికి ఏ కొదువను కొరతను దేవుడు ఉంచడు. ప్రభు మనల్ని ఆశీర్వదించి బలపరిచి తన కృపలో ప్రేమలో పెంపొందల చేయనుగాక. ఆమేన్.